హై గైస్, వెల్కమ్ టు క్రిప్టోగ్యాన్ తెలుగు. ఇవాళ మనం బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. ఎందుకంటే నిన్న మనకి సడన్ డౌన్ ఫాల్ అయితే కనిపించడం జరిగింది. అప్రాక్సిమేట్లీ $3,000. ఏంటి ఈ ఫాల్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉందా? ఇవాళ చూసుకుంటే కనుక మనం రికవరీ అయిపోయి మళ్ళీ $1,04,943 అయితే ట్రేడింగ్ అవుతున్నాము. నో ప్రాబ్లం. బట్ ఏం జరిగింది అంటే మార్కెట్లో ఎట్లాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, ఎక్కడి నుంచి మనకు ఒక న్యూస్ అయితే లేదు. బట్ ఒక విషయం జరిగింది. అదేంటి అని అంటే ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్ వార్ అయితే జరుగుతుంది. సో యుఎస్లో ఎప్పుడైనా కానీ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పెండింగ్ బిల్ అని ఒక బిల్ అయితే తీసుకొని వస్తుంది. ఆ స్పెండింగ్ బిల్లో వాళ్ళు ఈ కమింగ్ వాళ్ళ పాలనలో ఏమేమి ఉన్నాయి, ఖర్చులు ఏవి ఎట్లా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి డీటెయిల్డ్గా అయితే వీటి గురించి చెప్తూ ఉంటారు. సో కమింగ్ విజన్ కానీ ఏదైనా వీటిని మనం సెనెట్లో పెట్టి బిల్ అయితే పాస్ చేస్తారు. పాస్ అయింది అని అంటే నెక్స్ట్ దాన్ని బట్టి మనం మనీ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. సో దాంట్లో ఏం జరిగింది అంటే ఎలాన్ మస్క్కి సంబంధించిన ఏవైతే ఈవీ మోడల్ వెహికల్ కార్స్ ఉంటాయో వీటి మీద ఉన్న సబ్సిడీని తీసేయడం అయితే జరిగింది. అట్లాగే ఎలాన్ మస్క్కి ట్రంప్కి ఒక యుద్ధమే నడుస్తుంది. బికాజ్ ఎందుకంటే ఫస్ట్గా మనకి చైనాకి టారిఫ్స్ వేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం టెస్లా వెహికల్స్ అన్నీ ఎలాన్ మస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేవన్నీ చైనా అండ్ జర్మనీలో అయితే మనకి మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటాయి. చైనా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో దాని మీద ఆల్రెడీ వేయడంతో ఒక్కసారిగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని తీసుకొచ్చి మళ్ళీ యూఎస్లో బిల్డ్ చేసి మొత్తం చెయ్యాలి అని అంటే అది అంత ఈజీ విషయం కాదు. బట్ ఎలాన్ మస్క్ ఏమంటాడు, ఈ ట్రంప్ అనే వ్యక్తిని గెలిపించడానికి మెయిన్ రీజనే నేను ఈ ట్రంప్ ఇవాళ గెలిచాడు అన్నా లేకపోతే ఇవాళ ఒక గవర్నమెంట్ వచ్చింది అని అన్నా ఎలాన్ మస్కే రీజన్ అని చెప్పి ఎలాన్ మస్క్ అంటాడు. బట్ వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అయితే నడుస్తుంది గైస్. మేజర్గా మెయిన్ పెద్ద పెద్ద తలకాయలు అనేది చెప్పొచ్చు, పెద్ద పెద్ద బుల్స్ అయితే చెప్పొచ్చు వీళ్ళిద్దరిని. ఎలాన్ మస్క్ పెద్ద బుల్లే, అట్లాగే ట్రంప్ పెద్ద బుల్లే. ట్రంప్ చేతుల్లోనే మన క్రిప్టో మొత్తం ఈ 4 years ఉండడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదైనా మనకి మేజర్గా ఏ న్యూస్ అయినా ఇంపాక్ట్ అయ్యేది మనకి యూజువల్గా మీరు ఎప్పుడైనా చెక్ చేయండి, క్రిప్టో హ్యూజ్గా కంపేర్ అయ్యేది S&P 500తో అయితే కంపేర్ అవుతూ ఉంటుంది. అట్లాగే నిన్న మనం యుఎస్ మార్కెట్స్ అండ్ అట్లాగే ఆల్ ఓవర్ ద మార్కెట్స్లో అయితే చూసాం. యుఎస్ మార్కెట్స్లో హెవీ ఫాల్ కనిపించింది. అట్లాగే టెస్లాలో 20% స్ట్రైట్ ఫార్వర్డ్గా డౌన్ ఫాల్ అయితే కనిపించింది. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఏదైతే టెస్లాకి మనం యూజువల్గా ఏదైనా ట్యాక్స్ పే చేసినప్పుడు ట్యాక్స్ పే చేసిన తర్వాత ట్యాక్స్ క్రెడిట్స్ అని అయితే ఉంటాయి. దానివల్ల ఈవీ ఇండస్ట్రీకి కొంచెం సబ్సిడీ అయితే దొరుకుతుంది. ఆ సబ్సిడీ $7,500 దాకా అయితే దొరుకుతుంది. ఆ సబ్సిడీని అయితే తీసేయడం జరిగింది ప్రజెంట్ ఉన్న కొత్త బిల్లు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈవీ ఇండస్ట్రీ ఆల్రెడీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే చైనా వర్సెస్ యుఎస్ ట్యాక్స్ వార్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల ఇప్పుడు దీన్ని కూడా తీసేయడం వల్ల ఎలాన్ మస్క్కి ఇది చాలా పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. రేపొద్దున వెహికల్స్ సెల్లింగ్లో కానీ లేకపోతే ఏదైనా కానీ. సో దీనివల్లే మనకి మార్కెట్లో ఇంపాక్ట్ అయితే చూస్తున్నాము. సో ప్రెజెంట్ మనం తెలుసుకోవాల్సింది సో మనకి ఇవన్నీ ఎందుకు అని అంటే ఫండమెంటల్ గా కూడా మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా మనం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ గైస్. ప్రెజెంట్ అనేది మార్కెట్ ఫండమెంటల్ గానే మూవ్ అయింది కాబట్టి దీని మీద కూడా మీకు అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అట్లాగే యాజ్ పర్ మై వ్యూ నిన్న ఒక బిట్ కాయిన్ ఏదైతే జరిగిన మూవ్లో సపోర్ట్ని అయితే బ్రేక్ చేసుకొని కింద వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ ఇవాళ ఏదైతే వచ్చిందో ఇది నేను జస్ట్ ఒక డెడికేట్ బౌన్స్ అండ్ రీటెస్ట్ మాత్రమే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కమింగ్ డేస్ లో మనం ఇంకెంత ఫాల్ చూడొచ్చు ఏంటి. అట్లాగే ఇంపార్టెంట్ గా నేను మాట్లాడాల్సిన విషయం ఒకటైతే ఉంది, అది డామినెన్స్ గురించి. మీకు చార్ట్స్ రూపంలో చూపిస్తాను. డామినెన్స్ లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల మనకి కమింగ్ డేస్ లో ఇంకా మార్కెట్స్ లో ఫాల్ రావడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందరి మైండ్ లో ఇప్పుడు ఒకటే నడుస్తుండొచ్చు, ఇంకెప్పుడు మనకి ఆల్ సీజన్ చూడడం కానీ లేకపోతే క్రిప్టోలో ఎప్పుడు మనం అప్రిసియేషన్ చూడడం కానీ అని చెప్పి పొజిషన్స్ అయితే అంతే హోల్డ్ చేయండి. బట్ మంచి డేస్ అయితే వస్తాయి 100%. ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఏది ఏమైనా ఎవరింత కొట్టుకున్నా కానీ రావాల్సిన రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ బుల్స్ అన్నది రావడం అయితే జరుగుతుంది. వాళ్ళే వచ్చి మార్కెట్ ని పుష్ చేస్తారు. మనం ఆల్ సీజన్ కూడా చూస్తాం. బట్ ఒకటే కన్సర్నింగ్ థింగ్ ఏంటి అని అంటే వచ్చే ఆల్ సీజన్ అన్నిట్లో మనం అనుకున్న ప్రతి ఆల్ట్లో వస్తుందా లేకపోతే ఓన్లీ టాప్ 10 టాప్ 20 టాప్ 100లో ఆల్ సీజన్ వచ్చి మార్కెట్లోంచి ఎగ్జిట్ అయితే అయిపోతారా అన్నదే మ్యాండేటరీగా మనం తెలుసుకోవాల్సింది. ప్రీవియస్ టైం లాగా కనిపించిన ప్రతి మీమ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కనుక మనకి లాస్ట్లో ఏం మిగలదు. ఆ మీమ్ కాయిన్స్ తప్ప మనకి మనీ అయితే కనిపించదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రీవియస్గా వచ్చిన బుల్ రన్లో ఉన్న మీమ్ కాయిన్స్ ఇప్పటికీ అవి కాయిన్స్గానే ఉన్నాయి కానీ వాటికి జీరో వాల్యూలో అయితే కనిపిస్తున్నాయి. అట్లాంటి జీరో వాల్యూలో మనం ఉండకూడదు అని అనుకుంటే కనుక తప్పకుండా ఒక మంచి సెక్టార్స్లో అండ్ మంచి ఆల్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే ఇది ఒక మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది మనకి. అట్లాంటి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయకపోతే కనుక మీరు ఎప్పటికీ మనీని అయితే ఏం చేయలేరు. అట్లాగే లూజ్ అయిపోయి మార్కెట్లో బేర్ రన్ కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, నేను మాక్సిమం మీమ్ కాయిన్స్ని కూడా నేను చెప్తూనే ఉంటాను. బికాజ్ ఏదైనా కానీ నేను వర్క్ చేసేది ఒకే
ఎజెండాతో వర్క్ చేస్తాను. ఏదైతే మన కమ్యూనిటీ ఏదో అడుగుతుందో దాని గురించి మాత్రమే ఇస్తాను. దాన్ని బట్టి నేను ఆ మీమ్ కాయిన్స్నే చెప్తున్నాను, ఓన్లీ మీమ్ కాయిన్సే చెప్తాను అని కాదు. మీరు ఏం అడుగుతున్నారు కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి. ఎవ్వరు ఏదన్నా నన్ను ఒక కామెంట్లో అనే ముందు కామెంట్స్ నాకు రెగ్యులర్గా ఏం కామెంట్స్ వస్తున్నాయి, సో వచ్చే కామెంట్స్ని అయితే నేను నెగ్లెక్ట్ చేసి ఎన్ని రోజులు నెగ్లెక్ట్ చేయగలను చెప్పండి. అడిగిన క్వశ్చనే రిపీటెడ్గా అడుగుతూ ఉంటే అట్లీస్ట్ నాకైనా కొంచెం కాకపోతే కొంచెమైనా ఉంటుంది కదా, అరే ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, అట్లీస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఇరుక్కొని ఉంటారు, వీటి మీద మనం ఒక అప్డేట్ ఇవ్వాలని మాత్రమే అప్డేట్ ఇస్తాను. కానీ నేను మీమ్ కాయిన్స్ని కొనండి అని సజెస్ట్ చేయను, ఇక్కడ బయింగ్ చేయండి అని కూడా చెప్పను. కుదిరితే ఇక్కడ సెల్లింగ్ చేయండి అని చెప్పి సెల్ జోన్స్ మాత్రమే ఎక్కువగా చెప్తూ ఉంటాను, బయింగ్స్ చాలా తక్కువే చెప్తాను మీమ్ కాయిన్కి. అంటే చెప్పినా కానీ అది మీరు అడిగితేనే చెప్తాను. గుర్తుంచుకోండి, ఏ మీమ్ కాయిన్ని సపోర్ట్ చేయను, ఏ ఆల్ట్ కాయిన్ని సపోర్ట్ చేయను. నా అనాలిసిస్ ఒకటే, మార్కెట్ టెక్నికల్గా ఏ రకంగా ఉంది దాని గురించి మాత్రమే నేను చెప్తూ ఉంటాయి గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్. ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ మనకి వస్తూనే ఉంటాయి. కమింగ్ డేస్లో త్వరలోనే కొన్ని నెలల్లోనే మనం ఆల్ట్ సీజన్ అయితే చూడబోతున్నాము. ఇప్పటి నుంచి మంచి కాషియస్గా అండ్ ఎవ్రీ రెగ్యులర్ అప్డేట్స్ని క్యాచ్ చేయగలిగితే కనుక మనం మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ని అయితే ఎర్న్ చేయగలం. ఆల్రెడీ బిట్కాయిన్ క్రాష్ అవ్వక ముందే నిన్న మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాం, వెళ్ళి చెక్ చేయండి. నేను అక్కడ ఏం చెప్పాను, మార్కెట్ ఏ జోన్స్ని టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉందని చెప్పాను, ఎక్కడ దాకా టచ్ చేసి వచ్చిందో మార్కెట్ ఒకసారి అయితే చెక్ చేసి దాని తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఆ వీడియో గురించి, ప్రజెంట్ ఈ వీడియో గురించి, దాని తర్వాత మీరు అయితే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మీ కామెంట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళ కామెంట్ చెక్ చేస్తూనే ఉంటాను, అట్లాగే చూస్తూనే ఉంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ప్రజెంట్ మనం మార్కెట్లో చూసుకుంటే కనుక నిన్న మనం డిప్ చూసుకుంటే 1,10,476 దాకా అయితే వచ్చింది. క్యాండిల్ క్లోజింగ్ 1,01,507లో అయితే వచ్చింది. ప్రెజెంట్ మనకు కనిపిస్తున్న సపోర్ట్ ఇది. ఆల్రెడీ సపోర్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఏ సపోర్ట్ అయినా కానీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది బ్రేక్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ తీసుకొని దాని తర్వాత రీట్రేస్ చేసింది మళ్ళీ ఆ సపోర్ట్ దాకా, రీట్రేస్ చేసి ఎక్స్పోనెన్షియల్ మూవ్. సో ప్రెజెంట్ ఇది కూడా అదే జరుగుతుంది. ప్రెజెంట్ మనం బ్రేక్ అయ్యాం కాబట్టి దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చి మనం మ్యాండేటరీగా ఇప్పుడు బిట్కాయిన్లో చూడాల్సిన కొన్ని జోన్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే నెక్స్ట్ కమింగ్ జోన్ అయితే ఇది ఉంటుంది, గుర్తుంచుకోండి. దీని తర్వాత ఫస్ట్ అయితే మెయిన్ జోన్ ఇదే, దాని తర్వాత ఇంకా డౌన్లో ఇంకొన్ని జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత వాల్యూమ్ అయితే ఉందో. దీని గురించి మనం ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత అయితే మాట్లాడదాం. ఇప్పటి నుంచి జోన్ వైజ్గా వెళ్దాం. ఒకేసారి బిగ్గర్ అప్డేట్స్లో వీక్లీలో తీసుకెళ్ళి మొత్తం అప్డేట్స్ చెప్పడం కన్నా జోన్ వైజ్గా చెప్పడం అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో జోన్ వైజ్గా మనం అయితే మార్కెట్ అప్డేట్స్ని అయితే చెక్ చేద్దాం. సో ప్రెజెంట్ మనకి ఈ జోన్ ఫిల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఫిల్డ్ అని అయితే పెడదాము. మనకి ప్రెజెంట్ ఈ జోన్ అయితే ఫిల్ అయిపోయింది, ఈ జోన్ అయితే ఓపెన్గా ఉంది. ఇది మెయిన్ సపోర్ట్ జోన్ గైస్. ఇది బ్రేక్ అవ్వకూడదు. ఇది ఇక్కడ కన్సాలిడేట్ ఎన్ని రోజులు కన్సాలిడేట్ అయినా పర్లేదు, కానీ ఇది బ్రేక్ అయింది అని అంటే మార్కెట్లో హ్యూజ్ వాలటాలిటీని అయితే చూస్తాము. బిట్కాయిన్లో ప్రెజెంట్ అయితే చెక్ చేయండి, ఇది ఆల్రెడీ రీటెస్ట్ అయితే జరుగుతుంది. అట్లాగే ఎక్సో చార్ట్స్లో నాకు బయ్యర్స్ అంత కనిపించలేదు. నిన్న వచ్చిన మనకి సెల్ సైడ్ క్యాండిల్లో సెల్లర్స్ కనిపించారు, కానీ ప్రెజెంట్ ఏదైతే మనకి రీటెస్ట్ జరుగుతున్న క్యాండిల్లో బయ్యర్స్ అయితే కనిపించలేదు. ఓకే, మార్కెట్లో మూవ్ అయితే వచ్చింది, బట్ బయ్యర్స్ ఇంపాక్ట్ అయితే లేదు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంటే బయ్యర్స్ లేరు అని అంటే ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను, ఇప్పుడైతే బయ్యర్స్ రాలేదు అని అంటే మార్కెట్ ఆబ్వియస్గా ఇక్కడ కూడా అంతే. ఈ మార్కెట్ ఇంత పుష్ అవ్వడానికి రీజన్ కూడా బయ్యర్స్ ఎక్కడ కనిపించలేదు. అందుకే మార్కెట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ దాకా ఈజీగా వస్తుంది. చెక్ చేయండి కమింగ్ డేస్లో. నెక్స్ట్ వచ్చేసరికి S&P 500 గైస్. మనకి S&P 500 చూసుకుంటే కనుక నిన్న వచ్చిన ఇదిలో S&P 500 కూడా 1.76% అయితే డౌన్ఫాల్ మూవ్లోకి వచ్చింది. S&P 500 కూడా సేమ్ మనకి బిట్కాయిన్ ఎట్లా అయితే మూవ్ అవుతుందో దాన్ని బట్టే S&P 500 కూడా మూవ్ అవుతుంది. అసలు చెప్పాలంటే S&P 500 ఎలా మూవ్ అయితే బిట్కాయిన్ కూడా అలా మూవ్ అవుతుంది. S&P 500 రికవర్ అయింది కాబట్టి ఈ రోజు మనం బిట్కాయిన్ కూడా రికవరీ సైడ్ అయితే ప్రాబబ్లీ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెస్లా గైస్. టెస్లాని చూసుకుంటే మనం నిన్న ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 15.73% అన్నది డౌన్ఫాల్ మూవ్మెంట్ అయితే చూడడం జరిగింది టెస్లా స్టాక్స్ లో. ఇది ఎలాన్ మస్క్ అందరికీ తెలిసిందే, ఎలాన్ మస్క్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. సో గుర్తుంచుకోండి, ఇది వీళ్ళ వార్ ఇట్లానే జరిగితే కనుక మన డాజ్ లో కూడా అంత అప్రిసియేషన్ చూడడం అయితే కొంచెం కష్టంగానే మారుతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉంటేనే క్రిప్టో ఈసారి మంచి అగ్రెసివ్ బుల్ రన్ అయితే చెప్తాను. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత మంచి బుల్ రన్ వస్తుంది. బట్ వీళ్ళిద్దరూ అపోజిట్ సైడ్స్ ఉంటే కనుక అంత మంచి బుల్ రన్ అయితే చూడడం. ఒకసారి దీన్ని కూడా మైండ్లో అయితే పెట్టుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి డామినెన్స్ గురించి చెప్తున్నాను కదా. డామినెన్స్ నిన్న ఏదైతే లెవెల్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చానో ఈ ఎల్లో జోన్, ఇది ఒక మనకి రెసిస్టెన్స్ జోన్. ఇప్పటిదాకా డామినెన్స్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ మనకి డామినెన్స్ ఇక్కడ నుంచే రిజెక్ట్ అయింది. ఓకే, మనకి ఇదే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద అయితే మారుతుంది. ప్రజెంట్ అదే సపోర్ట్ని మళ్ళీ 1 డే టైం ఫ్రేమ్లో బిల్డ్ చేసి
ఇక్కడ బయ్యర్స్ వస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 61.90% నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పటిదాకా ఎక్కడ బయ్యర్స్ రాని వాళ్ళు కరెక్ట్గా మనకి ఏదైతే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి సపోర్ట్లోకి ఎంటర్ అయ్యామో బయ్యర్స్ రావడం అయితే జరిగింది. దీన్ని క్లియర్గా గుర్తుంచుకోండి గైస్. ప్రీవియస్గా మనకి ఇచ్చిన డామినెన్స్ హై వచ్చేసరికి 65.38. అదే ఇది గనక ఇంకా ఇట్లానే బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ ట్రెండ్ లైన్ పైన, ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, ప్రీవియస్గా మనకి ట్రెండ్ లైన్ కిందకు వచ్చింది, దీని సిమ్టమ్ సూన్ ఆర్ లేటర్ ఇది బ్రేక్ అవుతుంది అని చెప్పి, అట్లాగే దీని పైన కూడా వచ్చింది కదా దీని తర్వాత, మరి దాని అర్థం దీనిపైకి ఇంకా వెళ్ళాలి కదా. సో అది కూడా ఉంటుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఇంకా అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. దాన్ని బట్టే మీ ఆల్ట్స్లో ఉన్న పొజిషన్స్ని అయితే ఇది చేసుకోండి. ఎక్కువ లెవరేజ్ ట్రేడింగ్ చేయకండి ఈ టైంలో, చాలా తక్కువ లెవరేజ్ చేయండి. లేదు అని అంటే కొన్ని రోజులు మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యి సైడ్ మూవ్మెంట్ లేకపోతే స్టేబుల్ అయ్యేదాకా మార్కెట్లో కొంచెం లెవరేజ్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ చేయకపోవడం అయితే బెటర్ అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు షార్ట్ నిన్న చేసి ఉన్నా కానీ బిట్కాయిన్లో ఆల్రెడీ మీ షార్ట్ అనేది లిక్విడేట్ కూడా అయిపోయి ఉంటుంది. ఎవరైతే లాంగ్ చేసి ఉన్నారో వాళ్ళు లిక్విడేట్ అయిపోయారు. 2 సైడ్స్ లిక్విడేషన్ జరిగింది. ఇక్కడ లబ్ధి పొందేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఎక్స్చేంజ్ మాత్రమే లబ్ధి పొందుతూ ఉంటుంది. మనల్ని లిక్విడేట్ చేశారు అని అంటే ఎక్స్చేంజ్ పండగే అని చెప్పాలి. ఇంకా వాళ్ళకే ఈ మనీ అంతా. నేను సెల్ చేశాను అని అంటే మీరు కొంటున్నారు అని అంటే నేను లాస్ అవుతున్నాను, మీరు లాభం పొందుతున్నారు. మీరు సెల్ చేస్తున్నారు, నేను కొంటున్నాను అని అంటే నేను ప్రాఫిట్లో ఉన్నాను, మీరు లాస్లోకి వెళ్తున్నారు అని అర్థం. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ మీకు నాకు మధ్యన ఉండేదే ఎక్స్చేంజ్. ఇద్దరికి రాలేదు అని అంటే తీసుకునేది ఆ అమౌంట్ని ఎక్స్చేంజే తీసుకుంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి గైస్. అండ్ 1కి 4 సార్లు చెప్తున్నాను, డామినెన్స్ అన్నది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 10% షూటప్ వస్తే కనుక 10% షూటప్ వస్తుంది. ఇది ఆల్ట్స్లో హ్యూజ్ బ్లీడింగ్ అయితే తీసుకొని వస్తుంది. మనం ప్రీవియస్గా ఎప్పుడైతే 74,000 నుంచి ఒక మంచి రన్ తీసుకోవడం జరిగిందో టువార్డ్స్ $1,12,000 దాకా బిట్కాయిన్లో, 74,000 టైంలో ఉన్నప్పుడు మార్కెట్ ఆల్ట్స్ ఏ ప్రైస్లో ఉన్నాయో ప్రెజెంట్ మళ్ళీ అంత హై వచ్చిన ఆల్ట్స్లో మళ్ళీ అదే ప్రైస్కి వచ్చేసింది. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను చూడండి. సో మనం బిట్కాయిన్లో 74,000లో ఉన్నాము, అట్లాగే ఆల్ట్స్ అన్నది $1 ఉంది అప్రాక్సిమేట్లీ. బిట్కాయిన్ మనకి 1,12,000 దాకా ఆల్ టైమ్ హై ఇచ్చింది. అట్లాగే ఆల్ట్స్లో ఒక మంచి రికవరీ వచ్చి $2 దాకా, అంటే అప్రాక్సిమేట్లీ 100% పెరిగింది అని అనుకోండి. మనకి ఏదైతే $1,12,000 నుంచి బిట్కాయిన్ చిన్న చిన్నగా 1,04,000 దాకా ప్రెజెంట్ వచ్చింది కదా, ఆల్ట్స్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉండాలి? $1.5 రేంజ్లో ఉండాలి అని అంటే బిట్కాయిన్లో ఒక 10% మూవే వచ్చింది కాబట్టి ఆల్ట్స్లో కూడా ఒక 20-30% మూవే రావాలి. కానీ 70 అంటే ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఆల్రెడీ 1,04,000 బిట్కాయిన్లో ఉన్నా కానీ ఆల్ట్ కాయిన్స్ $1లో ట్రేడ్ అవుతున్నాయి. మళ్ళీ ఇది జస్ట్ అప్రాక్సిమేట్ ప్రైస్ గురించి చెప్తున్నాను గైస్. అంటే ఏదైతే $74,000 టైంలో ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఏ ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతున్నాయో అదే ప్రైస్లోకి మళ్ళీ ఆల్ట్స్ వచ్చేసాయి. అంటే ఒకసారి ఆలోచించండి, బిట్కాయిన్ మళ్ళీ 1,04,000 నుంచి ఇప్పుడు 74కి డంప్ అయింది అని అంటే ఆల్ట్స్ ఎంతలాగా డంప్ అవుతాయని చెప్పి. ఇక్కడ మీకు నేను మ్యాండేటరీగా చెప్పాల్సింది ఒకటి ఏదైతే ఉంది అని అంటే అది ఎథీరియం కనిపిస్తుంది కదా. ఎథీరియం ఎవరు మిస్ అవ్వకండి. ఈ ప్రైస్ రేంజ్లో వస్తే కనుక 100% అయితే ఇక్కడ పిక్ చేసుకోవడం అయితే ట్రై చేయండి. సో అది మనకి కనిపిస్తున్న ఎథీరియం జోన్ వచ్చేసరికి ఈ జోన్ గైస్. ఈ జోన్లో ఎథీరియంని మిస్ అవ్వకండి. ఈ జోన్ ఒక్కసారి బ్రేక్ అయింది ఎథీరియంకి అని అంటే టువార్డ్స్ $2,320 బ్రేక్ అయింది అని అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎథీరియం $1,800 to $1,900 మధ్యలోకి అయితే వస్తుంది. లాంగ్ రన్ కోసం పిక్ చేసుకోండి. ఇక్కడ నుంచే మనకి మళ్ళీ ఒక డెడికేట్ బౌన్స్ టువార్డ్స్ 2,000 దాకా 2,300 దాకా రీటెస్ట్ చేయడానికి ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి ఇదే సపోర్ట్ని మనం రీటెస్ట్ చేయడానికి కూడా వస్తాము. ఒక మంచి ప్రైస్ రేంజ్లో బుక్ చేసిన వాళ్ళం అవుతాము ఎథీరియంని. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనం బుల్ రన్ ఉంటే కనుక ఇక్కడ నుంచే మనం రన్ చూడొచ్చు. లేదు అని అంటే కనుక ఇంకా కింద జోన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను ఎథీరియంలో ఇచ్చే జోన్ ఇప్పటి నుంచి జోన్ వైజ్గా మాట్లాడదామన్నా కదా. ప్రెసెంట్ మనకి ఎథీరియంలో ఉన్న జోన్ ఏదైతే ఉంది అని అంటే అది $1,900 to $1,800 మధ్యలో అయితే ఉంది. ఈ రేంజ్లో బై చేయడం అయితే మిస్ చేసుకోకండి. స్పాట్కి చెప్తున్నాను, లాంగ్ చేయమని చెప్పట్లేదు. లాంగ్స్కి కావాలంటే మనం తర్వాత ఇద్దాం. బట్ ఇక్కడ నుంచి 100% డెడికేట్ బౌన్స్ అయితే వస్తుంది. ఓకే, అంతే గైస్ ఇవాళ వీడియో అప్డేట్స్ అయితే ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ తప్పకుండా ఇవ్వాలి అనుకున్నాను. సో దాన్ని బట్టి మనం వీడియో అయితే చేసాం. అట్లాగే మీ వ్యూస్ ఏంటి అని మీరేమనుకుంటున్నారు అన్నది కూడా ఉండాలి అనుకున్నాను. అందుకే షార్ట్గానే చేస్తున్నాను. ఆల్స్ని ఏం కవర్ చేయట్లేదు వీటిల్లో. ఇంకేస్ ఏమన్నా ఉంటే కనుక మనం రేపటి వీడియోలో ఆల్స్ని కూడా కవర్ చేద్దాం. వాటిని కూడా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే మీరేమనుకుంటున్నారు టోటల్ సిచ్యువేషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి గైస్. అట్లాగే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.